Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday grand test examination N32 arithmetic part explanation. For the first one, 41 question. A 3-digit number 4A3 is added to another 3-digit number 984 to give 4-digit number 13B7, which is divisible by 11. Then find A plus B. Yes. 3 అంకెల సంఖ్య 4A3 ను మరొక 3 అంకెల సంఖ్యను 984 కు జోడించడం వలన 4 అంకెల సంఖ్య 13B7 వస్తుంది. ఇది 11 చే భాగించబడుతుంది. అయినా A plus B కనుగొనండి. ఓకే అమ్మా. ఎస్. సో ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకి 4A3. సో ఒక 3-digit నెంబర్ 4A3 అండ్ యాడెడ్ టు అనదర్ 3-digit నెంబర్. సో ఏంటమ్మా మనకి 984 కు యాడ్ చేస్తే ద రిజల్ట్ బికమ్స్ ఎంతమ్మా మనకి 13B7. సో ఎంతమ్మా మనకి 13B7. దిస్ ఇస్ ద రిజల్ట్. దెన్ వాట్ ఇస్ దట్ A plus B. Yes, this 13B7 is multiple of 11. సో ఏంటమ్మా మనకి 11 చే భాగించబడుతుంది అన్నాడు కదా మనకి. 11 చే ఏమవుతుంది అన్నాడమ్మా మనకి భాగించబడుతుంది అన్నాడు. సో మనకి ఈ 13B7 11 చే డివిజిబుల్ కావాలంటే రూల్ ఏంటమ్మా మనకి డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. బేసిస్ సంఖ్యల స్థానాల మొత్తము మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తముల మధ్య భేదం ఎంత ఉండాలా? 0 లేక 11 యొక్క గుణిజం కావాలి. సో బేసిస్ సంఖ్యల స్థానాల మొత్తం అంటే ఏంటమ్మా మనకు 1 plus B. సో ఎంతమ్మా మనకి 1 plus B మైనస్ సరి సంఖ్యల స్థానాల మొత్తం అంటే ఏంటమ్మా 3 plus 7. సో 3 plus 7. సో ఈ డిఫరెన్స్ ఏంటమ్మా 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. సో ఇప్పుడు ఫస్ట్కు 0కు అప్లై చేస్తే ఏమవుతుందమ్మా 7 plus 3 ఏమవుతుందో మనకి 10 అయింది. బట్ ఇప్పుడు ఈ వాల్యూ కూడా మనకు 10 కావాలంటే దట్ ఈజ్ B ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుంటే 10 అవుతుందమ్మా మనకి? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది అంటే అప్పుడు ఏ డిజిట్ తీసుకుంటే మనకు 10 అవుతుందమ్మా? సో B ఈక్వల్ టు 9 తీసుకుంటే 9 plus 1 అంటే ఎంతమ్మా 10. అగైన్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా 10 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. ఎస్ అంటే అప్పుడు B వాల్యూలో ఏ ప్లేస్ తీసుకోవచ్చమ్మా మనం? ఇక్కడ 9 తీసుకోవచ్చు కదా. ఎస్ బట్ ఇంకోసారి అబ్జర్వ్ చేయండి 4 plus 3 ఏమవుతుందమ్మా 7. ఇది ఈక్వల్గా అయిపోయింది. 9 plus 4 ఎంతమ్మా 13. ఇది ఈక్వల్ అయిపోయింది. బట్ ఇక్కడ A plus 8 ఈక్వల్ టు ఎంతమ్మా 9 అంటే ఆల్రెడీ 8 ఉందమ్మా మనకి. ఈ A plus 8 ఈక్వల్ టు 9 అంటే దెన్ A ఈక్వల్ టు ఎంత తీసుకుంటే మనకి 9 అవుతుందమ్మా? A ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 plus 8 ఎంతమ్మా మనకు 9 అవుతుంది. క్లియర్. సో వర్ దట్ A వాల్యూ మనకి 1, దెన్ B వాల్యూ ఏమవుతుందమ్మా 10 అవుతుంది. But what is the question? A plus B. So what is that A plus B? That is A equal to what is that 1, B entama manaki 9. So that is equal to what is that 10. Okay ma. So what is that answer? 10. Okay ma. Yes. Next, if 4x minus 7y equal to 11 and xy equal to 8, what is the value of 16x square plus 49y square? Given that x and y are positive numbers, x and y are positive numbers. చూడమ్మా మనకి 4x minus 7y equal to 11, xy equal to 8 అయితే x మరియు y ధనాత్మక సంఖ్యలు అవుతే 16x square plus 49y square ఎంత? బట్ ఇప్పుడు ఎలా ఉందమ్మా మనకి క్వశ్చన్? సో 4x minus 7y ఇచ్చాడు, బట్ ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా 16x square 49y square. బట్ దీనికి ఎలా ఉందమ్మా మేబీ? సో ఎగ్జాక్ట్గా స్క్వేర్స్లో ఉన్నాయి కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 4x minus 7y ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? ఇది 11. సో దీని ఏంటమ్మా మనకు ఇరువైపులా ఏం చేద్దాం మనం? ఇక్కడ స్క్వేర్ చేద్దాం. ఇరువైపులా ఏంటమ్మా మనకి స్క్వేర్ అప్లై చేయండి మనకి. ఎస్ ఇరువైపులా స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇరువైపులా వర్గం చేస్తే సో వాట్ ఇస్ దట్ A plus B హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుందమ్మా A plus B హోల్ స్క్వేర్. సో ఇక్కడ A plus B హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా మనకి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. A స్క్వేర్ అంటే 4x స్క్వేర్ అంటే ఎంతమ్మా 16x స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ 7y స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 49y స్క్వేర్ minus 2ab.
2 into 4 ఎంతమ్మా 8 2a ఇంటూ ఎంతమ్మా 7 సో ఎంతమ్మా మనకి 7 2 జా 14 ఇంటూ 2 4 ఎంతమ్మా 8 ఇంటూ 7 ఎంతమ్మా 56 ఇంటూ ఎంతమ్మా y దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 11 స్క్వేర్ అంటే ఎంతమ్మా 121 11 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి ఇది 121 సో 2ab 2 4 జా 8 7 జా 56 మైనస్ 56xy బట్ మనకి ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ 16x స్క్వేర్ ప్లస్ 49y స్క్వేర్ కావాలి కదా అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటమ్మా xy వాల్యూ కావాలి ఆల్రెడీ క్వశ్చన్లో xy ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 8 ఇచ్చాడు కాబట్టి దెన్ సబ్స్టిట్యూట్ xy వాల్యూ అంటే వాట్ ఇస్ దట్ 16x స్క్వేర్ ప్లస్ ఏమవుతుందమ్మా మనకి 49y స్క్వేర్ ఈక్వల్ టు 121 మైనస్ సో ఎంతమ్మా మనకి మైనస్ అంటే ఈ వాల్యూ మైనస్ అంటే ఏమవుతుందమ్మా ప్లస్ 56 ఇంటూ xy అంటే ఎంతమ్మా వాల్యూ సబ్స్టిట్యూట్ ఎంతమ్మా 8 xy అంటే ఎంతమ్మా 8 సో వాట్ ఇస్ దట్ 121 ప్లస్ 8 6 ఎంతమ్మా మనకి 48 4 8 5 40 ప్లస్ 4 ఎంతమ్మా మనకి 44 సో ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ డైరెక్ట్గా 8 ప్లస్ 1 ఎంతమ్మా 9 4 ప్లస్ 2 ఎంతమ్మా 6 4 ప్లస్ 1 ఎంతమ్మా మనకి 5 సో వట్ దట్ 16x స్క్వేర్ ప్లస్ 49y స్క్వేర్ ఈక్వల్ టు వట్ దట్ వాల్యూ 569 సో వట్ దట్ ఆన్సర్ 569 నెక్స్ట్ వన్ if x is an odd integer then which of the following is true ఓకే మా x ఒక బేస్ పూర్ణాంకం అయితే క్రింది వాటిలో ఏది నిజము ఎస్ బట్ ఏంటమ్మా మనకి 5x minus 2 is even number 5x square plus 2 is odd number 5x square plus 3 is odd number none of this but x equal to ఏమన్నాడమ్మా మనకి odd number బేస్ పూర్ణాంకం సో బేస్ పూర్ణాంకం అంటే ఏంటమ్మా మనకి 1 3 5 any odd number then will be substitute for example x equal to 1 so 5 into 1 ఎంతమ్మా మనకి 5 minus 2 what is that 3 is the odd number but వాడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏంటమ్మా ఈవెన్ నెంబర్ దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఎస్ నెక్స్ట్ వన్ x equal to 1 సో 1 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 5 plus 2 what is that 7 is the odd number yes second one is the correct for example third one x equal to what is that 1 square 5 plus 3 ఎంతమ్మా 8 అనేది ఏమవుతుంది ఈవెన్ నెంబర్ బట్ ఇన్ దిస్ స్టేట్మెంట్ వాట్ ఇస్ దట్ ఆడ్ నెంబర్ విల్ బి గివెన్ సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా మనకి సో 5x స్క్వేర్ ప్లస్ 2 ఇస్ ద ఆడ్ నెంబర్ సో నాట్ ఓన్లీ 1 యూ కెన్ టేక్ ఎనీ ఆడ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 3 ఎస్ 3 స్క్వేర్ అంటే వాట్ ఇస్ దట్ 9 5 is 45 plus 2 what is that 47 is the what is that odd number so what is that x value 5x square plus 2 is the odd number n equal to 55 cubed plus 17 cubed minus 72 cubed then n is divisible by so what is that 55 cubed plus 17 cubed minus 72 cubed అప్పుడు n దేని ద్వారా భాగించబడుతుంది ఓకే అమ్మా ఎస్ ఇక్కడ చూడమ్మా మనకి 55 cubed plus what is that 17 cubed minus 72 cubed right సో జనరల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయనమ్మా మనకి so what is that a plus b plus c equal to 0 so for example a equal to what is that 55 b equal to what is that 17 55 plus 17 minus 72 that is equal to what is that 0 then a plus b plus c equal to 0 so then what is that a cubed plus b cubed plus c cubed equal to what is that 3abc clear understanding so 55 plus 17 ఏంటమ్మా మనకి ఇక్కడ what is that 72 minus 72 a plus b plus c equal to 0 then a cubed plus b cubed plus c cubed equal to what is that 3abc then 3 into a means what is that 55 so 55 next again into again b means what is that 7 again what is that 72 so ఇక్కడ చూడమ్మా మనకి 3 into 55 that is multiple of 11 into 5 again what is that 17 72 means 8 into 9 so that is this entire statement is multiple of what is that 3 multiple 11 multiple 5 multiple 7 again 8 9 multiple but ఇక్కడ మనకి దేంతో డివిజిబుల్ అవుతుంది 7 and 13 అన్నాడమ్మా but in this case 13 will be given no okay ma 13 is not multiple next 3 and 13 అసలు 13 లేదు మనకి ఇక్కడ స్టేట్మెంట్ లో yes next ఏంటమ్మా 17 and 7
17 okay, 7 is given, 7 is not multiple of this expression. Next 3 and 17, 17 is given, again what is that, 3 will be given. That is, this entire statement is multiple of what is that, 3 and 17, including which numbers, 11 multiple, again 5 multiple, 8 multiple, again what is that, 9 multiple. So what is that general application, a plus b plus c equal to what is that, 0, a cubed plus b cubed plus c cubed equal to what is that, 3abc. So what is that answer, 3 and 17. The HCF and LCM of two numbers are 21 and 84 respectively. If the ratio of the two numbers 1:4, then the larger of two numbers, okay ma, రెండు సంఖ్యల గాసాబా మరియు కాసాగు వరుసగా 21 మరియు 84, రెండు సంఖ్యల నిష్పత్తి 1:4 అయితే దట్ ఈజ్ రెండు సంఖ్యల్లో గరిష్ట సంఖ్య. సో ఏంటమ్మా మనకి రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడు, అగైన్ వాట్ ఇస్ దట్, కాసాగు మరియు గాసాబా ఇచ్చాడు. బట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఏంటమ్మా డైరెక్ట్ మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు వాటి కాసాగు ఇంటూ గాసాబా. సో వాటి యొక్క నిష్పత్తి ఏంటమ్మా 1:4 అంటే ఏం రాయొచ్చు మనకి, ఎక్స్. ఇదేమనుకుంటాం మనకి 1x, నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి ఇది 4x, అంటే ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఎంతమ్మా మనకి y, వన్ మోర్ నెంబర్ ఏంటమ్మా 4x, దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ దట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 21 and 84. సో వాట్ దట్ ఎల్సిఎం ఎంతమ్మా మనకు 84, హెచ్సిఎఫ్ ఎంతమ్మా మనకి 21. దెన్ 4లో హౌ మెనీ టైమ్స్, 21 times. 4లో how many times, 21. Then x into x, what is that, x square. X square equal to 21 అయితే then x equal to what is that, 21. So what is that x value, 21. But what is the question, what is that largest number in the two numbers, what is that, x, 4x. What is the largest number, 4x. So what is that, 4x equal to 4 into what is that x value, 21. 4 into 21, what is that, 84. So what is that answer, 84. Okay ma. Next, find the least multiple of 23 which when divided by 18, 21, 24 leaves 7, 10, 13 remainder respectively. 18, 21, 24 ద్వారా భాగించినప్పుడు వరుసగా 7, 10 మరియు 13 శేషముగా ఇస్తూ 23 యొక్క కనిష్ట గుణాంకాన్ని లెక్కించండి. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి 18, 21, 24తో డివిజిబుల్ చేస్తే what are the reminders, 7, 10, 13. 18తో డివిజిబుల్ చేస్తే what are the remainder, 7. 21తో డివిజిబుల్ చేస్తే what are the remainder, 10. Again 24తో డివిజిబుల్ చేస్తే what are the remainder, 13. బట్ అగైన్ నెక్స్ట్ 23తో ఎలా ఉండాలమ్మా మనకి ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ కావాలి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆప్షన్ ద్వారా ట్రై చేద్దామా, 23 మల్టిపుల్ ఏదో ఒకసారి ట్రై చేద్దాం. డైరెక్ట్గా అబ్జర్వ్ చేయండి 23. సో ఇప్పుడు ఏంటమ్మా 3013 ట్రై చేస్తాం, 3013. 23 మల్టిపుల్ ఆర్ నాట్, ఎస్ 23 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి, లేదంటే ఫస్ట్ 18తో డివిజిబుల్ చేయాలంటే ఏంటమ్మా మనకి 18తో డివిజిబుల్స్ రిమైండర్ ఎంతమ్మా 7. 7 సబ్స్ట్రాక్ట్ చేయండి, ఎస్ వాట్ ఇస్ ద రిమైనింగ్ నెంబర్ 30. 13 - 7 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6. వాట్ ఇస్ ద రిమైండర్ 0. సో ఇప్పుడు మనకి రిమైండర్ మైనస్ చేస్తే ఈ రిమైనింగ్ నెంబర్ ఎలా ఉండాలమ్మా మనకి ఎగ్జాక్ట్లీగా 18 మల్టిపుల్ కావాలి, 18 మల్టిపుల్. సో 18 మల్టిపుల్ అంటే ఎలా అప్లై చేస్తాం మనం ఇక్కడ, 9 and 2 మల్టిపుల్ కావాలి. సో 9 మల్టిపుల్ అంటే ఎలా అప్లై చేస్తాం మనం ఇక్కడ, సమ్ ఆఫ్ ది డిజిట్స్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 6 + 3 ఎంతమ్మా మనకి 9. దట్ ఈజ్ ఏమవుతుందమ్మా 9 మల్టిపుల్ అవుతుంది, అగైన్ ఏంటమ్మా 2 మల్టిపుల్ అవుతుంది. బట్ మనకి అగైన్ ఏంటమ్మా 23తో మనకు నిశ్శేషంగా భాగించబడాలి అన్నాడు కదా. 23తో అంటే ఇప్పుడు 3013 అనేది 23తో భాగించబడుతుంది లేదా ట్రై చేయాలి. సో 23లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 1 టైం 23. So what is the remainder, 71. Yes, 23 3 ఎంతమ్మా 69. What is the remainder, 2. Again ఎంతమ్మా 3. అంటే మళ్ళీ 23 డివిజిబుల్ అవుతుంది. అంటే ఇది ఆల్రెడీ 3013 ఏంటమ్మా 23 మల్టిపుల్ అయింది. సో ఉంటే మనకి ఏమవుతుంది డైరెక్ట్గా ఇదే కదా ఆన్సర్. ఎస్, ఎందుకంటే లీస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి దీనికంటే ఇది తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి దీన్ని ట్రై చేద్దాం. ఫస్ట్ మనకి 23 మల్టిపుల్ కావాలి. 23 1 ఎంతమ్మా 23. ఎస్, what is the remainder,
7 70 అంటే 23 3 ఎంతమ్మా మనకు 69 బట్ ద రిమైండర్ 1 బట్ ఇది 23 మల్టిపుల్ అవుతుందే కాదు బట్ ఇంకా ఇదే ఆల్రెడీ లీస్ట్ మరి దీనికంటే ఇవన్నీ ఎలా ఉన్నాయేమో మోర్ ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు అంటే డైరెక్ట్ ఏంటమ్మా మనకు 3013 ఫస్ట్ ఏంటమ్మా మనకి 23 ఇచ్చే భాగించబడాలి నెక్స్ట్ ఈ నెంబర్స్తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఇవి కావాలి ఫస్ట్ 18తో ట్రై చేయాలంటే రిమైండర్ 7 కాబట్టి 7 విల్ బి సబ్స్ట్రాక్టెడ్ రిమైనింగ్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 18 ఆర్ నాట్ ట్రై చేస్తున్నాం లేదు మనకి ఇంకోటి ఏంటమ్మా మనకి 21 కావాలి 21తో అంటే ఏంటమ్మా మనకి 30 నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా ఇదే నెంబర్ 3013 వాట్ ద రిమైండర్ 10 విల్ బి సబ్స్ట్రాక్ట్ 10 విల్ బి సబ్స్ట్రాక్ట్ అంటే వాట్ ద రిమైనింగ్ 3003 అంటే ఈ 3003 దేని మల్టిపుల్ కావాలి మనకి 21 అంటే ఏంటమ్మా మనకి 7 అండ్ 3 మల్టిపుల్ కావాలి కదా కో ప్రైమ్స్ రైస్ 3 అంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్ మొత్తం ఎంతమ్మా టోటల్ 6 దట్ ఈస్ 6 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా 7 4 ఎంతమ్మా 28 వాట్ ద రిమైండర్ 2 సో అగైన్ ఏమవుతుందమ్మా 0 20 7 2 14 వాట్ ద రిమైండర్ 6 7 9 ఎంతమ్మా 63 అవుతుంది కాబట్టి సో వాట్ ద ఆన్సర్ ఓన్లీ 3013 ఎస్ if 547.527 is divided by 0.0082 equal to x find the value of 547 divided by 82 so ఏంటమ్మా మనకి 547.527 divided by 0.0082 equal to what is that x find the value of 547 divided by 82 సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ వాల్యూ కావాలన్నాడు కాబట్టి మనకి ఆప్షన్లు కూడా ఏంటమ్మా అన్ని ఎక్స్లోనే ఉన్నాయి 10x 10/x 100x ఇలా ఉన్నాయమ్మా సింపుల్ క్వశ్చన్ దట్ ఈస్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రిమూవింగ్ ద డెసిమల్ పాయింట్ అట్ ఏ టైం ఓకేమ్మా ఒకేసారి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లవము హారం యొక్క డినామినేటర్ని సో డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయమ్మా 3 డెసిమల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా 4 ఉన్నాయి అంటే హైయెస్ట్ డెసిమల్ ఏంటమ్మో 4 ఉన్నాయి కాబట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎంతమ్మా మనకు 10,000 బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎంతమ్మా 10,000 సో 10,000తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి 547 ఇంటూ 10,000 అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్ అవుతామా ఇక్కడ 3 డెసిమల్స్ అంటే 3 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఎంతమ్మా 10 నెక్స్ట్ అగైన్ డినామినేటర్ ఏమవుతుందమ్మా మనకి 82 ఇంటూ 10,000 అంటే ఇక్కడ 4 డెసిమల్స్ కాబట్టి 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఎక్స్ ఓకేమ్మా బట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటమ్మా 547 డివైడెడ్ బై 82 బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా ఆప్షన్లు అన్ని ఎక్స్లోనే ఉంది కాంబినేషన్లో మనకి సో ఇప్పుడు ఈ 10 అది మనకి యువతలకు వస్తే మొత్తం మన న్యూమరేటర్లోకి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 547 డివైడెడ్ బై 82 ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఎక్స్ బై వాట్ ఇస్ దట్ 10 సో వాట్ దట్ వాల్యూ x by 10 so what is that first one x by 10 next x% of y plus y% of y is equivalent to 2 okay ma so ఏంటమ్మా మనకి x% of y plus y% of y is equivalent to దేనికి సమానం చూడమ్మా మనకి a percentage of b equal to b percentage of a రెండు ఒకటే అమ్మా మనకు స్టేట్మెంట్స్ ఓకే అమ్మా a percentage of b percent means what is that 100 into b b percent అంటే what is that b by 100 into a సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఏమవుతాయమ్మా మనకు సేమ్ అవుతాయి ఏమైనా చేంజ్ అవుతుందా a percentage b అన్నా b percentage of a అన్నా రెండు సేమ్ ఓకే అమ్మా ఇప్పుడు మనం దీనికి వచ్చేది x% of y ఉంది దీన్ని కూడా xలోకి చేంజ్ చేయండి అమ్మా మనకి x% of y నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా y% of x ఏం రాయొచ్చు అగైన్ x% of y సో x% of y ఎనీ చేంజ్ నో చేంజ్ క్లియర్ సో ఇప్పుడు ఏం రాయొచ్చమ్మా దీన్ని మనకి డైరెక్ట్గా 2% ఆఫ్ ఏమవుతుందమ్మా xy అంటే వాట్ ఇస్ దట్ 2% ఆఫ్ xy సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2% ఆఫ్ xy ఓకేమ్మా లేదు దీన్ని ట్రై చేసిన ఒకటేమ్మా మనకి సో y% ఆఫ్ x దీన్ని x% ఆఫ్ y ఏం రాయొచ్చమ్మా y% ఆఫ్ x అప్పుడు ఏమవుతుంది అగైన్ 2% ఆఫ్ xy ఏమైనా చేంజ్ అవుతుందా మనకు ఏదైనా చేంజ్ చేయండి దట్ ఈస్ a% ఆఫ్ b ఈక్వల్ టు ఏంటమ్మా b% a b% ఆఫ్ a ఈక్వల్ టు ఏంటమ్మా మనకు a% ఆఫ్ b ఏ విధంగా చేంజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు దట్ ఈస్ ఈక్వల్ టు రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా 2% ఆఫ్ xy ఓకేమ్మా if the diagonal of a square is decreased by 35%
ఫైండ్ ద డిక్రీజ్డ్ పర్సంటేజ్ ఇన్ ఇట్స్ ఏరియా. చతురస్రం యొక్క కర్ణము 35% తగ్గితే దాని వైశాల్యంలో తగ్గుదల శాతాన్ని కనుగొనండి. సో ఏంటమ్మా మనకి చతురస్రం యొక్క వైశాల్యం, అది కూడా ఏంటమ్మా మనకి ఇక్కడ సైడ్ ఇవ్వలేదు, దట్ ఈజ్ డయాగ్నల్, కర్ణము పొడవు ఇచ్చాడు. అంటే జనరల్గా సో డయాగ్నల్ లెంత్ ఏంటమ్మా మనకి, సో డయాగ్నల్ లెంత్ చతురస్రంలో ఏంటి ఫార్ములా మనకి ఇది √2 ఇంటూ ఏ, ఇది మనకి డయాగ్నల్ లెంత్. డి ఈక్వల్ టు ఏంటమ్మా మనకు √2 ఇంటూ ఏ. బట్ మనకి ఏ వాల్యూ అంటే ఏమవుతుందమ్మా d/√2, ఏ వాల్యూ ఇదే కదా మనకి d/√2. జనరల్గా సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏంటమ్మా మనకి చతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏమవుతుందమ్మా మనకు ఏ స్క్వేర్. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందమ్మా మనకు d/√2 హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏం రాయొచ్చమ్మా డైరెక్ట్గా d²/2. ఇది మనకి చతురస్రం యొక్క కర్ణం పొడవిస్తే చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే చూడండి అమ్మా మనకి డయాగ్నల్ లెంత్ అనేది ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ, సో 35% తగ్గుతున్నాడు. అంటే నీ యొక్క డయాగ్నల్ లెంత్ ఎంతమ్మా యాక్చువల్గా 100. 35% తగ్గింది అనుకోండి, 100లో 35% రెడ్యూస్ అంటే ఎంతమ్మా 65 అవుతుందమ్మా, 65. ఇప్పుడు దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలా, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలా. ఏరియా అంటే ఏంటమ్మా ఫార్ములా d²/2. 2 అంటే మనకు రేషియో ఉన్నప్పుడు కంపారిజన్ ఏమవుతుందో 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు ఏం చేస్తామో డైరెక్ట్గా దీన్ని స్క్వేర్ చేస్తా, దీన్ని స్క్వేర్ చేస్తా. సార్ /2 అంటే రేషియో ఉన్నప్పుడు ఏమవుతుందో కంపారిజన్లో క్యాన్సిల్ అయిపోతుంది, దాని గురించి అవసరం లేదు మనకి. అంటే ఇప్పుడు 100 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి డైరెక్ట్గా అయితే మనకి 10,000. ఎస్ 65 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు 6 ఆఫ్టర్ 7 6 ఎంతమ్మా 42, 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. బిఫోర్ ఎంత ఉందమ్మా మనకి ఏరియా 10,000, ఆఫ్టర్ ఎంతమ్మా 4,225. అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏమవుతుందమ్మా మనకు డిక్రీజ్ అవుతుంది. ఎంతమ్మా డిక్రీజ్ అంటే, సో వాట్ ఇస్ దట్ డిక్రీజ్ 10,000 ఎంతమ్మా మనకి 4,225 అంటే వాట్ ఇస్ దట్ 5. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 7, నెక్స్ట్ అగైన్ 7, ఓకేమ్మా సారీ 10,000 సో ఎంతమ్మా మనకి 10,425. వాట్ ఇస్ దట్ రిమైనింగ్ 5, 7, 7 ఇక్కడ ఒకటి క్యారింగ్ పోతే 9, 9లో 4 పోతే ఎంతమ్మా 5. అంటే వాట్ ఇస్ దట్ ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ డిఫరెన్స్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ 5,775 by either increase or decreased percentage difference by starting value. What is that starting value 10,000, percentage means into 100. 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. రైట్ సో ఆఫ్టర్ 2 డేస్ తర్వాత డెసిమల్ పాయింట్ అంటే ఎప్పుడు ఏం రావచ్చమ్మా 57.75%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 57.7%. ఓకేమ్మా. లేదంటే మీరు ఇంకా డైరెక్ట్గా అప్లై చేయాలంటే చూడమ్మా మనకు చతురస్రం యొక్క వైశాల్యం కర్ణం పొడవు అంటే ఏంటమ్మా ఫార్ములా డైరెక్ట్గా చతురస్రం యొక్క కర్ణం పొడవు ఇస్తే దాని యొక్క వైశాల్యం ఏంటమ్మా d²/2. ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుందమ్మా డైరెక్ట్గా. ఏమైనా కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా రిమూవ్ చేయండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ రేషియో ఉన్నప్పుడు ఏమవుతుందో /2 అంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఓన్లీ డయాగ్నల్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 35% డిక్రీజ్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు 65 ఇంటే ఎంతమ్మా డైరెక్ట్గా 65. డినామినేటర్లో ఏమవుతుందో ఓన్లీ 100. 65 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకు డైరెక్ట్గా 6 ఆఫ్టర్ ఎంతమ్మా మనకి 4,225 by 100 అంటే ఏమవుతుందమ్మా 42.25. కంపారిజన్ విత్ 100 ఏమవుతుందమ్మా మనకు డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అవుతుందంటే అది మనకి 57.75% అవుతుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం, ఎలా అప్లై చేయాలనేది మనకి. ఓకేమ్మా క్లియర్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 57.75%. If a number first increased by 16.2/3%, then decreased by 15% to get 238, what is 37.5% of that number? Okay ma. ఒక సంఖ్యను మొదట 16.2/3% పెంచి ఆపై 15% తగ్గిస్తే 238 పొందితే ఆ సంఖ్యలో 37.5% ఎంత? ఫస్ట్ ఆ నెంబర్ ఏంటమ్మా x. 16.2/3 16.2/3 అంటే ఎంతమ్మా 1/6 కావాలంటే ట్రై చేయండి. 16 ఎంతమ్మా 48, 48 + 2 ఎంతమ్మా 50 బై ఎంతమ్మా 3. పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది మనకి 100. 0 0 క్యాన్సల్. 5 ఎంతమ్మా 2 అంటే ఎంతమ్మా మనకి 1/6.
అంటే ఇంక్రీజ్ అంటే ఎంతమా యాడ్, యాక్చువల్గా నెంబర్ ఎంతమో 6 పార్ట్స్, ఎన్ని పార్ట్స్ యాడ్ అవుతుందమో 1 పార్ట్, అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 7/6 ఇంటూ నెక్స్ట్ అండ్ డిక్రీజ్డ్ బై ఎంతమా అదే నెంబర్ మళ్ళీ 15% డిక్రీజ్. 15% అంటే వాట్ దట్ వాల్యూ 15 బై ఎంతమా మనకి 100. 5లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్, 5లో ఎంతమా 20, యాక్చువల్ నెంబర్ ఎంతమా 20. 3 డిక్రీజ్ అంటే ఎంతమా మనకు 17 బై ఎంతమా 20. ఓకేమా, దట్ బికమ్స్ ఎంత ఇచ్చాడు మనకి 238, ఇది మనకి ఓకేమా 238. సో ఇప్పుడు మనకి ఆ నెంబర్ కావాలి. ఫస్ట్ ఆ నెంబర్ 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 7 3 21, 2 రిమైనింగ్ 7 4 28, మళ్ళీ 70లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. దెన్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 6 into 20 ఎంతమ్మా 120, 120 into 2 అంటే ఎంతమ్మా 240, అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఎంతమ్మా 240. బట్ మనకు అడిగింది ఏంటమ్మా ఆ సంఖ్యలో 37.5%, ఈ దీంట్లో 37.5%, రిమూవ్ అంటే ఏంటమ్మా 100, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ 0 తీసుకోండి ఇక్కడ. దీన్ని సింప్లిఫై చేయనమ్మా 5లో ఎన్ని టైమ్స్ 7 టైమ్స్, 5 5 5లో ఎంతమ్మా మనకి అగైన్ 20 టైమ్స్. రైట్, నెక్స్ట్ అగైన్ సో వాట్ ఇస్ దట్ 5లో హౌ మెనీ టైమ్స్ 15 టైమ్స్, 5లో హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్, నెక్స్ట్ అగైన్ 4లో హౌ మెనీ టైమ్స్ 60 టైమ్స్. ఓకేమా, ఎస్ 0 0 ఏమవుతుంది క్యాన్సల్, అంటే 15 into 6 అంటే వాట్ ఇస్ దట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 90. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 90. ఓకేమా, ఆ సంఖ్యలో 37.5% వాల్యూ ఎంతమ్మా 90. నెక్స్ట్, if the product of 3 integers x comma y and z is 192, z is equal to 4 and p is equal to the average of x and y, what is the minimum possible value of p? Yes, x comma y మరియు z అనే 3 పూర్ణాంకాల లబ్ధము 192, z 4కి సమానం మరియు p అనేది x మరియు y ల సగటుకు సమానం. p యొక్క కనీస సాధ్యమైన విలువ ఎంత? సో ఇప్పుడు ఏమన్నాడమ్మా మనకు x మరియు y మరియు z అనే 3 పూర్ణాంకాల లబ్ధం 192, x y z ఈక్వల్ టు ఎంతమ్మా 192. z అనే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు 4, అంటే xy ఇంటూ ఎంతమ్మా 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 192. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్, 3 రిమైనింగ్ 4 8 32. దెన్ xy ఈక్వల్ టు ఏంటమ్మా 48. దెన్ p అనేది ఏంటమ్మా x కామా y యొక్క యావరేజ్, సగటుకు సమానం. p యొక్క కనీస సాధ్యమైన విలువ, కనీసం అంటే ఏంటమ్మా లీస్ట్ మినిమం వాల్యూ, అంటే మినిమం అంటే అప్పుడు ఏంటమ్మా మనకి 48 మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయేమో మనకు 1 కామా 48 ఒకటి వస్తుంది. ఓకేమ్మా, అంటే ఇవన్నీ రావచ్చు మనకి. నెక్స్ట్ ఏంటమ్మా 2 కామా ఎంతమ్మా 24 అని, లేకుంటే ఏంటమ్మా 3 కామా ఎంతమ్మా 16 అని, లేకుంటే నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇంకా 6 కామా 8. బట్ ఇవన్నీ వస్తాయి మనకు వాల్యూస్, కానీ మనకు యావరేజ్ ఎలా ఉండాలా మినిమం వాల్యూ అన్నాడు. దీని యావరేజ్ అంటే ఎంతమ్మా 49/2, అంటే మ్యాక్సిమం 49 అంటే ఎంతమ్మా మనకు 24 పాయింట్ సంథింగ్ వస్తుంది. దీని యొక్క యావరేజ్ 24 + 2 అంటే ఎంతమ్మా 26 అంటే యావరేజ్ ఎంతమ్మా 13/2 చేస్తాయి. దీని యొక్క యావరేజ్ అంటే 16 + 3 ఎంతమ్మా మనకు వాట్ ఇస్ దట్ 16 + 3 ఎంతమ్మా 19 అంటే ఎంత కూడా ఎంతమ్మా మనకి ఇక్కడ 2 అంటే ఎంతమ్మా మనకి 9.5 అవుతుంది. బట్ దీని యొక్క యావరేజ్ ఎంతమ్మా 6 + 8 ఎంతమ్మా 14లో ఆఫ్ ఎంతమ్మా 7, అంటే వాట్ ఇస్ ద మినిమం యావరేజ్ ఎక్కడ వస్తుందమ్మా ఈ వాల్యూ ఉన్నాయి కదా. ఎస్, అంటే అప్పుడు x కామా y వాల్యూ సేవ్ తీసుకోవచ్చమ్మా మనకు x కామా y వాల్యూ 6 కామా 8 తీసుకుంటే ఇప్పుడు దీని యొక్క యావరేజ్ అంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ ఎంతమ్మా మనకి 14 బై ఎంతమ్మా 2లో హౌ మెనీ టైమ్స్ 7, అంటే అప్పుడు మనకి ఆ p అనే వాల్యూ ఏమవుతుందమ్మా మనకు x కామా y యొక్క యావరేజ్, అది కూడా ఏమవుతుందమ్మా మినిమం వాల్యూ. సార్ మళ్ళీ ఇవెల్లా ఉన్నాయి కదా మనం తీసుకుంటే వీటి యొక్క యావరేజ్ 7 కంటే ఎక్కువగా ఉంటుంది, మినిమం అంటే లీస్ట్గా ఉండే వాల్యూ కావాలి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా x కామా y 6 కామా 8 అవుతుంది, వాటికి యావరేజ్ మినిమం ఉండాలంటే ఆ నెంబర్స్ ఏంటమ్మా 6 కామా 8 అవుతుంది తీసుకుంటే పాసిబిలిటీ అయ్యేది. అప్పుడు మనకి యావరేజ్ ఏమవుతుందమ్మా 7. బట్ ఈ నెంబర్స్ తీసుకుంటే 7 కంటే ఎక్కువ
కానీ ఉన్నాయి. బట్ ఈ నెంబర్స్ ఏదైనా 7 కంటే ఎక్కువ ఉంటే మనం ట్రై చేయొచ్చు. ఓకేమ్మా. సో ఇవి ఎలా ట్రై చేస్తున్నాం? 48 అంటే 1 into 48 మల్టిపుల్ సమ్ 1 కావచ్చు 48. నెక్స్ట్ 2 into 24 ఏంటి? XY = 48. దెన్ విచ్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ టుగెదర్? దెన్ 48. ఏ రెండు సంఖ్యలు గుణిస్తే 48 వస్తుందో అవి నీకు రాస్తున్నా ఐడెంటిఫై కావడానికి ఇక్కడ. ఓకేమ్మా. A fruit vendor brings 1092 apples, 3432 oranges to a market. He arranges them in heaps of equal number of oranges as well as apples such that every heap consists of the maximum possible number of the fruits. What is the number? Okay ma. Yes sir. Oka pandla vyapari 1092 apples, 3432 నారింజ పండ్లను మార్కెట్కు తీసుకొస్తాడు. అతను వాటిని నారింజ మరియు యాపిల్స్తో సమాన సంఖ్యలుగా కుప్పలుగా అంటే హీప్ లాగా మనకి అరేంజ్ చేస్తున్నాడు. తద్వారా ప్రతి కుప్పలోని గరిష్ట సంఖ్యలో పండ్లు ఉంటాయి. ఈ సంఖ్య ఎంత? సో ఏంటమ్మా మనకి ఇక్కడ యాపిల్స్ అరేంజ్ చేస్తున్నాయి. ఈ రెండింటిని ఏంటమ్మా మనకు వాటిని సమానంగా కుప్పల్లో ఒక్కొక్క కుప్పలో అరేంజ్ చేస్తున్నాడు. ఒక హీప్ లెవెల్లో అరేంజ్ చేస్తున్నాడు. అంటే ప్రతి హీప్లో ఎలా ఉండాలి? మ్యాక్సిమం ఫ్రూట్స్ అరేంజ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య ఎంత కావాలి అంటే అలాంటప్పుడు ఏం చేయాలమ్మా మనకి ఈ 1092 ఏంటమ్మా 3432కు నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ LCM ఫైండ్ అవుట్ చేయండి. సో ఏంటమ్మా మనకు HCF ఫైండ్ అవుట్ చేయండి. బట్ HCF ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్గా డివిజన్ మెథడ్ అప్లై చేయాలమ్మా. దాని లేకుండా ఇంకొక మెథడ్ ట్రై చేస్తా. HCF ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ 2 నెంబర్స్ దేని యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయో దాంతో ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఈ 2 నెంబర్స్ 2లో మల్టిపుల్ అవుతాయి, 4లో కూడా అవుతాయి. 4లో ఎలా తీసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇప్పుడు ఏంటమ్మా 4 2 జా 8 ఎంతమ్మా 2 4 7 జా 28 4 3 జా 4 8 జా ఎంతమ్మా 32 నెక్స్ట్ 32 నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 23 4 5 జా 4 8 జా క్లియర్. ఓకే అమ్మా 4 మల్టిపుల్. మళ్ళీ ఇవేమైనా మల్టిపుల్ అవుతాయంటే 2లో మల్టిపుల్ కాదు మనకి, ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3లో మల్టిపుల్ అవుతున్నాయి కదా. ఎలా ట్రై చేస్తున్నాం సార్ 3లో అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 3లో ఎంతమ్మా మనకి 3 9 జా 3 1 జా 3 2 జా 6 3 8 జా 24 3 6 జా. మళ్ళీ దేంతో మల్టిపుల్ అవుతాయంటే నాకు ఎగ్జాక్ట్లీ 91 అంటే 7 మల్టిపుల్ కావాలి, లేకుంటే ఏంటమ్మా 13 మల్టిపుల్ కావాలి. 13లో చూద్దాం మనం. 13లో ఎంతమ్మా 7 మల్టిపుల్ 13 2 జా 13 2 జా. ఈ 7,22 అనేది దేని నెంబర్స్తో డివిజబుల్ కావు అంటే ఈ 2 నెంబర్స్ 4 కామన్ ఫ్యాక్టర్ 4 మల్టిపుల్ 3 మల్టిపుల్ 13 మల్టిపుల్ అంటే ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయండి. అంటే 3 4 ఎంతమ్మా 12 ఇంటూ ఎంతమ్మా 13 12 ఇంటూ 13 అంటే ఎంతమ్మా మనకు 156. అంటే ఈ రెండు సంఖ్యలు భాగించబడే గరిష్ట సంఖ్య ఎంతమ్మా 156. అంటే ప్రతి కుప్పలో ఫ్రూట్స్ను గరిష్టంగా ఎన్ని అరేంజ్ చేస్తున్నాడమ్మా 156 అరేంజ్ చేస్తున్నాడు. ఈ 156లో 1092 ఏంటమ్మా మనకి ఇవి యాపిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఎన్ని కుప్పలు అరేంజ్ చేశాడు, ఎన్ని హీప్స్ అంటే 7 హీప్స్. ఒక్కొక్క హీప్లో ఎన్ని ఉన్నాయంటే 156. మనకు అడిగింది ఆ కుప్పలు అడగలేదు, హీప్స్ అడగలేదు, ఓన్లీ ఒక్కొక్క కుప్పలో ఏంటమ్మా మ్యాక్సిమం సంఖ్యలో ఫ్రూట్స్ అరేంజ్ చేస్తున్నా ఆ సంఖ్య కావాలి. ఆ మ్యాక్సిమం సంఖ్య అంటే ఎంతమ్మా 156. అదే 3432 ఏంటమ్మా మనకి ఇవి యాపిల్స్, 3432 ఏంటమ్మా ఆరెంజెస్ని ఎన్ని హీప్స్ అరేంజ్ చేస్తున్నాడమ్మా 22 హీప్స్ అరేంజ్ చేస్తున్నాడు. కానీ మనకి ఇక్కడ హీప్స్ అంటే కుప్పల సంఖ్య అడగలేదు, కానీ మనకు అడిగింది ఏంటి ప్రతి హీప్లో ఎన్ని మ్యాక్సిమం ఫ్రూట్స్ అరేంజ్ చేయొచ్చు అంటే ఇచ్చిన నెంబర్స్కు HCF ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఆ HCF వాల్యూ ఎంతమా 156. సో what is that answer 156. ఇన్ కేస్ దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హీప్స్ అంటే 7 + 22 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా మొత్తం 29 హీప్స్ అంటే 21 రాసులుగా 29 కుప్పలుగా మనకి అరేంజ్ చేస్తున్నాడు ఫ్రూట్స్ని. ఓకేమ్మా. సార్ A grocer has a sale of 7435 7927 7855 8230 7562 for 5 consecutive months. How much sale must he have in the 6th month so that he get an average sale of 7500? Yes, ఒక కిరాణా వ్యాపారి వరుసగా 5 నెలలకు 7435 7927 7855 8230 7562 అమ్మకాలు కలిగి ఉంటాడు. సగటున 7500 రూపాయలు. 6వ నెలలో అతని యొక్క అమ్మకాలు ఎంత? బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి
ఒక కిరాణా వ్యాపారి 5 నెలలకు సంబంధించి వాటి యొక్క సేల్స్ వాల్యూ అమౌంట్ ఇచ్చాడు. 6 మంత్స్కు 6 నెలలకు సంబంధించి వాటి యొక్క యావరేజ్ వాల్యూ ఇచ్చాడు. అంటే ఇప్పుడు 6వ మంత్లో ఎంత వాల్యూ ఉండాలి, ఎంత అమ్మకం ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు ఫస్ట్ మంత్ ఎంతమ్మా 7435, నెక్స్ట్ ఎంతమ్మా 7927, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 7855, నెక్స్ట్ ఎంతమ్మా 8230, నెక్స్ట్ ఎంతమ్మా 7562 ప్లస్ ఎంతమ్మా ఎక్స్. ఇదేంటమ్మా 6వ నెల, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 5 6 6వ నెల. బట్ టోటల్ 6 మంత్స్ యొక్క యావరేజ్ సేల్ ఎంతమ్మా 7500. టోటల్ ఈక్వల్ అంటే ఏంటమ్మా యావరేజ్ ఇంటే ఎంతమ్మా మనకు నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఎన్ని నెంబర్స్ అమ్మా మనకి 6 మంత్స్ అంటే ఎంతమ్మా 0 0 6 5 ఎంతమ్మా 30, 6 7 ఎంతమ్మా 42, 42 అంటే ఎంతమ్మా మనకి 45. అంటే ఈ టోటల్ సమ్ యాడ్ చేసి దీంట్లో మైనస్ చేస్తే అప్పుడు మనకి ఈ ఎక్స్ వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ నాకు ఇవాళ యాడ్ చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను డిజిట్ సమ్ అప్లై చేస్తాను. డిజిట్ సమ్ ఎలా ఉందమ్మా, ఇక్కడ 6 ఉంది, ఈడ 7 ఉంది, ఈడ ఎంతమ్మా 8 ఉంది, ఇక్కడ ఎంత ఉందమ్మా 8. బట్ డిజిట్ సమ్ అప్లై చేద్దాం, ఎంత వస్తుందో. డిజిట్ సమ్ తెలుసు కదా మనకి, సింగిల్ డిజిట్లో క్యారీ చేయాలి. 9 కానీ 9 మల్టిపుల్ వస్తే ఎలిమినేట్ చేయండి ఈ ప్రాసెస్లో. ఓకేమ్మా, మొత్తం అప్లై చేయాలంటే నాకు లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఏంటమ్మా డిజిట్ సమ్ అప్లై చేస్తాం. సో ఇక్కడ వచ్చానమ్మా డిజిట్ సమ్ 5 + 4 ఎంతమ్మా 9, 7 + 3 అంటే ఎంతమ్మా 10, అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా 1. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 7 + 2 అంటే ఏంటమ్మా డిజిట్ సమ్ 9, అంటే వర్ ద రిమైనింగ్ 7. నువ్వు ఇంక్లూడింగ్ 9 తీసుకుని అంతా అదే వస్తుందమ్మా. 9 + 7 ఎంతమ్మా 16, 16 + 2 ఎంతమ్మా 18, 18 + 7, 18 + 7 ఎంతమ్మా 25, 25 అంటే మళ్ళీ 2 + 5 ఎంతమ్మా 7 అవుతుంది. 9 వస్తే ఎలిమినేట్ చేయండి డైరెక్ట్గా. ఎస్ ప్లస్ 5 + 5 8, 10, 10 + 8 ఎంతమ్మా 9, ఎలిమినేట్ అంటే వర్ ద రిమైనింగ్ 7. ఎస్ నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకు 8 + 2 ఎంతమ్మా 10, 10 + 3 ఎంతమ్మా మనకు 13, 13 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా 4. ఎస్ 7 నెక్స్ట్ ఎంతమ్మా మనకి, సో వాట్ ఇస్ దట్ 7 + 2 ఎంతమ్మా 9, 5 + 6 ఎంతమ్మా 11, 11 అంటే డిజిట్ సమ్ 1 + 1 2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు దీని యొక్క డిజిట్ సమ్ అంటే ఎంతమ్మా మనకి 9, 9 అని రాసుకోండి, లేకుంటే 0 అంటే 9 అని రాసుకోండి, 0 అని రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు మనకి. క్లియర్? ఎస్ నీకు ఐడెంటిఫై కావాలని చెప్తున్నా. ఇప్పుడు చూడమ్మా మనకి, సో వాట్ ఇస్ దట్ 7 + 2 ఎంతమ్మా మనకు 9, ఎలిమినేట్ అయిపోయింది కదా. ఎస్ 7 + 4 ఎంతమ్మా 11, 11 + 1 ఎంతమ్మా మనకి 12, 12 అంటే డిజిట్ సమ్ ఎంతమ్మా 3 + ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 9, 9 ఈక్వల్ టు 0 అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, ఇక్కడ 0 కావాలంటే అప్పుడు ఏంటమ్మా 9 కావాలంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి, ఎక్స్ ఈక్వల్ టు 6 కదా. అందుకే నీకు అండర్స్టాండ్ కానీ రాస్తుంది. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 9 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 6. అంటే ఆప్షన్ ద్వారా వెరిఫై చేస్తే నీకు డిజిట్ సమ్ 6 రావాలి. తొందరగా ట్రై చేయండి. సో డిజిట్ సమ్ 6 రావాలి. 9 + 9 ఎంతమ్మా ఎలిమినేట్, 5 + 1 ఎంతమ్మా డిజిట్ సమ్ 6 అవుతుంది. ఇది కరెక్ట్గా ఉంది. ఎస్ 9 + 9 ఎంతమ్మా 18, 9 అవుతుంది. 6 + 1 ఎంతమ్మా 7, ఇది డిజిట్ సమ్ 7 ఉంది. మరి 9 + 9 ఎంతమ్మా 18, ఎలిమినేట్. 7 + 1 ఎంతమ్మా 8, 7 + 1 ఎంతమ్మా 8. మనకు కావాల్సింది ఆప్షన్ ద్వారా వెరిఫై చేస్తే డిజిట్ సమ్ ఎంత రావాలి, టోటల్ డిజిట్ సమ్ 6 రావాలి. 6 వచ్చే కేసు ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏంటమ్మా మనకి 5991 అవుతుంది. ఓకేమ్మా, లేదంటే మొత్తం అడిషన్ చేసి దీంట్లో మైనస్ చేయాలి. ఒకసారి లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్కి మనకి ఏంటమ్మా డిజిట్ సమ్ కూడా అప్లై చేసుకుని ట్రై చేయండి, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్, the average weight of a group of men is 77.5 kgs. The average weight of a group of women 70 kgs. The average weight of all the persons of both groups 74 kgs. The ratio of the number of men and women in the two groups. Okay ma? Yes sir. పురుషుల సమూహం యొక్క సగటు గ్రూపు 77.5 కిలోలు, మహిళ సమూహం యొక్క సగటు బరువు 70 కిలోలు, రెండు సమూహంలోని అందరి వ్యక్తుల యొక్క సగటు బరువు 74 kgs. రెండు సమూహాలలోని పురుషులు మరియు స్త్రీల సంఖ్యల నిష్పత్తి. బట్ ఇక్కడ ఇచ్చింది ఏంటమ్మా మనకి, సో మెన్స్ యొక్క యావరేజ్ వెయిట్, ఉమెన్స్ యొక్క యావరేజ్ వెయిట్, ఆ గ్రూప్లో ఉన్న ఆల్ మెంబర్స్ అంటే ఎవరమ్మా ఇక్కడ
మెన్స్ అండ్ ఉమెన్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఏంటమ్మా మనకు అలిగేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు కదా. ఎస్ ఫర్ దట్ అలిగేషన్ మెథడ్, ఎందుకంటే ఇక్కడ టోటల్గా మెన్స్ అంటే యావరేజ్ ఉంది, మెన్స్ వెయిట్ సపరేట్ ఉంది, యావరేజ్ వెయిట్ సపరేట్ ఉంది, కాబట్టి డైరెక్ట్గా అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. సో ఏంటమ్మా మనకి మెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 77.5, ఉమెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ, ఉమెన్స్ యావరేజ్ వెయిట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 70. ఎస్ వీటి కాంబినేషన్ ఎంత ఉందమ్మా మనకి ఈ 74లో ఎవరు ఉన్నారు, మెన్స్ అండ్ ఉమెన్స్. సో డైరెక్ట్గా అలిగేషన్ మెథడ్ డిస్కస్ చేస్తున్నాను, ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేయండి అయిపోతుంది మనకి. ఎస్ 70లో 74 అంటే వాట్ ద రిమైనింగ్ 4, అంటే ఈ టోటల్ 74 నుంచి ఉమెన్స్ యొక్క యావరేజ్ వెయిట్ మైనస్ చేస్తే ఎవరు వస్తారమ్మా, మెన్స్. ఎస్ ఎంతమ్మా మనకి ఇది 4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఎస్ వాట్ ద రిమైనింగ్, సో ఎంతమ్మా 7లో 4 పోతే ఎంత 3, అంటే వాట్ ఇస్ దట్ 3.5. సో ఇదేంటమ్మా మనకి, సో మెన్ అగైన్ ఏంటమ్మా ఉమెన్ 7 ఎంతమ్మా 4, 3.5 అంటే ఎంతమ్మా డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే 10 అవుతుంది. ఈ 10 యూతల కోసం మల్టిప్లై కాబట్టి ఎంతమ్మా మనకి 40:35, అంటే 5 8 జా 5 7 జా, అంటే వాట్ దట్ రేషియో ఆఫ్ ది మెన్ అండ్ ఉమెన్ 8:7. సో వాట్ దట్ ఆన్సర్ 8:7. Yes, sir. The average of 13 numbers is 47. The average of the first 3 numbers is 39. And that of the next 7 numbers is 49. The 11th number is 2 times of the 12th number. And the 12th number is 3 less than 13th number. What is the average of the 11th and 13th number? Okay, ma. 13 సంఖ్యల సగటు 47, అందులో మొదటి 3 సంఖ్యల సగటు 39, తర్వాత 7 సంఖ్యల సగటు 49, 11వ సంఖ్య 12వ సంఖ్యకు 2 రెట్లు, 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే 3 తక్కువ అయినా 11, 13వ సంఖ్యల సగటు ఎంత? ఓకేమ్మా. ఇక్కడ మనకి చూడండి అమ్మా, మనకి 13 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా మనకి ఇది 47, ఇది మనకి. ఇందులో 3 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా మనకి 39, 3 నెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా 39. ఎస్ తర్వాత నెక్స్ట్ 7 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడమ్మా, ఎంతమ్మా 7 నెంబర్స్ యావరేజ్ 49, ఇది మనకి. అంటే ఈ టోటల్ 30 నెంబర్స్లో ఫస్ట్ 3 నెక్స్ట్ 7 అంటే టోటల్గా 10 నెంబర్స్ ఇచ్చాడు. అంటే ఈ టోటల్గా 13 నెంబర్స్ నుంచి 7 నెంబర్స్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఏముంటాయమ్మా 11th 12th 13 నెంబర్స్ ఉంటాయి. బట్ అంటే ఈ టోటల్ 13 నెంబర్స్ సమ్ నుంచి ఇది యావరేజ్ ఇచ్చాడమ్మా, సమ్ లేక మారుస్తూ అయిపోతుంది. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అప్లై చేయొచ్చు. దీన్ని కూడా సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అప్లై చేస్తే అయిపోతుంది. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా డైరెక్ట్గా ఎస్ వాట్ ద టోటల్ సమ్ అంటే ఏమవుతుందమ్మా, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే 13 7 ఎంతమ్మా మనకు 91, వాట్ ద రిమైండర్ 9. ఎస్ 13 4 ఎంతమ్మా 52, సో 52 ఒక 9 అంటే ఎంతమ్మా మనకి 61 అవుతుంది కదా. 61 అంటే టోటల్గా ఈ 13 సంఖ్యల యొక్క మొత్తం ఎంతమ్మా 611. ఇందులో 3 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడమ్మా, 3 9 ఎంతమ్మా 27, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 3 3 ఎంతమ్మా 9, 9 + 2 అంటే ఎంతమ్మా మనకు 11. 7 నెంబర్స్ యావరేజ్ ఇచ్చాడు, సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 7 9 ఎంతమ్మా 63, 6 రిమైనింగ్. 7 4 ఎంతమ్మా 28, 28 ఒక 6 అంటే ఎంతమ్మా 34. ఇప్పుడు మనకి ఈ 3 నెంబర్స్ 7 నెంబర్స్ సమ్ అంటే ఎంతమ్మా 7 + 4 ఎంతమ్మా 10, నెక్స్ట్ ఎంతమ్మా 6, నెక్స్ట్ ఎంత అగైన్ 4. అంటే ఈ టోటల్గా 13 నెంబర్స్ సమ్ నుంచి ఈ ఫస్ట్ 3 నెక్స్ట్ 7 నెంబర్స్ సమ్ మైనస్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్, ఎంతమ్మా రిమైనింగ్ 1. 11 - 6 అంటే ఎంతమ్మా మనకి 5, అంటే వాట్ ఇస్ ద రిమైండర్ 5 - 4 ఎంతమ్మా 1. అంటే ఆ రిమైనింగ్ ఏంటమ్మా మనకి రిమైనింగ్ ఏంటి 11th 12th 13th నెంబర్ సమ్ ఎంతమ్మా 151 అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా ఆ 11th 12th 13 నెంబర్ ఎలా ఉన్నాయంటే క్వశ్చన్లో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటమ్మా మనకు 11th నెంబర్, నెక్స్ట్ ఏంటమ్మా 12th నెంబర్, నెక్స్ట్ ఏంటమ్మా అగైన్ 13th నెంబర్. 13th నెంబర్. క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకి 11వ సంఖ్య 12వ సంఖ్యకు 2 రెట్లు. ఓకేమ్మా. 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే 3 తక్కువ అన్నాడు. అంటే 13వ సంఖ్య ఏమవుతుందమ్మా ఎక్స్ అనుకుంటా, ఎక్స్. 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే 3 తక్కువ. 3 తక్కువ అంటే ఎంతమ్మా ఎక్స్ - 3నే కదా, ఎక్స్ - 3. క్లియర్.
x minus 3. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ 11th నెంబర్ ఈజ్ 12 టైమ్స్ ఆఫ్ ది 12th నెంబర్. 12th నెంబర్ ఏంటమ్మా x minus 3. దీనికి 2 టైమ్స్ అంటే 2 of x minus 3. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా. దీనికి ఈ టోటలే ఎంతమ్మా 151. అంటే ఇప్పుడు యాడ్ చేయండి డైరెక్ట్గా. 2x ఒక x అంటే ఎంతమ్మా 4x. ఇక్కడ ఎంతమ్మా 2 3 ఎంత 6 -6 -3 ఎంతమ్మా మనకి -9. ఇదే కదా మనకి -9 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 151. క్లియర్. దెన్ 4x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఈ -9 అవతలకి పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 151 ప్లస్ 9 అంటే ఎంతమ్మా 160. దట్ ఈజ్ 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 40 టైమ్స్ పోతుంది. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా 40. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి ఇక్కడ సో 11th నెంబర్ 13th నెంబర్ యావరేజ్. 11th నెంబర్ అంటే అబ్జర్వ్ చేయండి అమ్మా ఇక్కడ x ఈక్వల్ టు ఎంతమ్మా 40. 40 -3 40 -3 అంటే ఎంతమ్మా మనకు 37. 37 డబుల్ అంటే ఎంతమ్మా 74 ప్లస్ ఇది 11th నెంబర్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకు 13th నెంబర్. 13th నెంబర్ అంటే ఎంతమ్మా x అంటే ఎంతమ్మా మనకు 40. అంటే ఈ 11th నెంబర్ 13th నెంబర్స్ యావరేజ్ అంటే సమ్ బై 2 నెంబర్స్. సో 74 ప్లస్ 40 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 74 ప్లస్ 40 114 బై వాట్ ఇస్ దట్ 2. 2లో హౌ మెనీ టైమ్స్ 5 టైమ్స్ 2 7 జా అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 57. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 57. Okay, a man has 560 pence. He divided them in 3 parts so that he gains 12%, 16% and 20%. He gained 13% from the first 2 parts and his overall profit 15%. Then the number of pence in the third part. ఒక వ్యక్తికి 560 పెన్నులు ఉన్నాయి. అతను వాటిని 3 భాగాలుగా విభజిస్తాడు. తద్వారా అతను 12%, 16% మరియు 20% లాభపడతాడు. అతను మొదటి 2 భాగాల నుండి 13% లాభపడి అతనికి మొత్తము లాభం 15% అయితే 3వ భాగంలో పెన్నుల సంఖ్య అని అడిగారు. బట్ 560 పెన్నులు ఉన్నాయి, అతను 3 భాగాలుగా విభజించాడు. మొదటి భాగం 12% ప్రాఫిట్, రెండవ భాగం 16%, మూడవ భాగం 20. మొదటి 2 భాగాలు అన్నాడు. మొదటి 2 భాగాలు 13% లాభపడిందంటే అలిగేషన్ అప్లై చేయొచ్చు కదా. అంటే ఏంటమ్మా మనకి ఫస్ట్ పార్ట్, నెక్స్ట్ ఏంటమ్మా సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎంతమ్మా మనకి 12%, సెకండ్ పార్ట్ ఎంతమ్మా 16%. ఈ 2 భాగాల నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందమ్మా 13% ప్రాఫిట్. లేదంటే ఏంటమ్మా మనకి 3 భాగాలు అన్నారు కదా, దీనికి కావాలంటే ఏ, దీన్ని ఏమనుకోండమ్మా బి అనుకోండి. 2 భాగాలు ఏబి. ఫస్ట్ 12%, 16. ఈ 2 భాగాలను సేల్ చేస్తే 13%. అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఈ యొక్క నిష్పత్తి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే 16లో 13 అంటే వడ్ ద రిమైనింగ్ 3, 12లో 13 అంటే వడ్ ద రిమైనింగ్ 1, అంటే వడ్ దట్ 3:1. ఇది ఒక రేషియో వచ్చింది మనకి. బట్ లాభపడి అతనికి మొత్తం మీద 15% లాభం వచ్చింది. మొత్తం మీద అన్నాడంటే ఈ 2 భాగాలు ఎంతమ్మా ఏ ప్లస్ బి అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 13 ఉంది. ఆల్రెడీ సి ఓన్లీ ఎంత ఉందమ్మా మనకి, ఇంకొక భాగం ఎంత, 3వ భాగం 20. ఈ మొత్తాన్ని 3టిని సేల్ చేస్తే అతనికి వచ్చింది ఎంతమ్మా 13 కదా. ఓకేమ్మా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 20లో 13 పోతే వడ్ ద రిమైనింగ్ ఎంతమ్మా, 20లో 13 పోతే వడ్ ద రిమైనింగ్. సో 20, 13 అంటే ఎంతమ్మా మనకి రేషియో ఇది 7. వడ్ ద రేషియో 7 కదా మనకి. నెక్స్ట్ సారీ అమ్మా ఇది వడ్ దట్ మొత్తం మీద అతనికి వచ్చింది ఎంతమ్మా 15%. మొత్తం మీద అతనికి వచ్చిన పర్సెంట్ ఎంతమ్మా 15. అంటే 20లో 15 పోతే వడ్ ద రిమైనింగ్ 5, 13లో 15 పోతే వడ్ ద రిమైనింగ్ 2. అంటే అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఆ రేషియో కావాలేమో మనకి ఏబిసి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ 5 అనేది ఎలా ఉంది రేషియో అంటే ఇది 3 పార్ట్స్, ఇది 1 పార్ట్ ఉంది కదమ్మా మనకి. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకు ఏ ప్లస్ బి బై సి ఈక్వల్ టు ఎంతమ్మా 5/2. ఇది మనకి 5/2. అంటే ఏ ప్లస్ బి అంటే ఏ రేషియో ఉందా మీద 3:1. అంటే ఇది బేస్డ్ ఆన్ ఎక్స్ అనుకోండి, 3x ఇది ఒక ఎక్స్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 3x ప్లస్ ఒక ఎక్స్ అంటే ఎంతమ్మా 4x/c ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5/2 అవుతుంది. క్లియర్, 5/2. అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా 8x ఈక్వల్ టు 5c అవుతుంది కదా. దెన్ c ఈక్వల్ టు ఎంతమ్మా 8x/5. ఇది మనకి 8x/5. ఇప్పుడు
వాటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాను క్లియర్గా. చూడమ్మా వాటి యొక్క రేషియో ఎంత ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటే డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాడమ్మా మనకి ఇక్కడ 3x, బి ఈక్వల్ టు ఎంతమ్మా రేషియో 1x. ఇప్పుడు సి ఆల్రెడీ ఎంత వచ్చిందమ్మా 8x/5. ఎంతమ్మా మనకి సి 8x/5. ఇంకా ఎక్స్ ఏమవుతుందమ్మా క్యాన్సల్, ఏం లేకుండా పడితే డినామినేటర్ 1. సో ఇప్పుడు ఎల్సిఎం అంటే వీటి సింగిల్ రేషియో మార్చండి. 1 క్లోజ్ చేస్తే 1 × 5 ఎంతమ్మా, వాట్ ఇస్ దట్ ఎల్సిఎం 5. ఈ 1లో 5 ఎన్ని టైమ్స్ అమ్మా 5, 5 3 ఎంతమ్మా 15. అగైన్ 5 అనేది 1లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్, అంటే ఎంతమ్మా మనకి 5 1 = 5. నెక్స్ట్ 5 5లో ఎన్ని టైమ్స్ 1 టైం పోతుంది, అంటే వాట్ ద రిమైనింగ్ 8. అంటే వాటిని ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నామా 15:5:8 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ టోటల్గా 560 పెన్స్ ఏ రేషియోలో డివైడ్ చేయాలా 15:5:8 రేషియోలో డివైడ్ చేయాలా. 25 + 5 అంటే ఎంతమ్మా మనకి, దట్ ఈజ్ ఎంత 20. 15 + 5 ఎంతమ్మా 20. 20 + 8 ఎంతమ్మా 28. ఈ 28 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 560 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 20. 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 20. ఎస్ 20 అయితే మనకు కావాల్సింది ఏంటమ్మా మూడవ భాగంలో పెన్నుల సంఖ్య. మూడవ భాగం సి అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 8 పార్ట్స్ ఉంది. దెన్ 8 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 8 × 20, దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ 160. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 160. ఓకేమా చూడండి అలిగేషన్లో కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్ మనకి. ఓకేమా ఎస్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఇఫ్ 2 salesmen clients make 16.25% profit each. One calculate it on cost price while another one selling price, the difference in the profit earned being 585. Selling price of the both goods are in the ratio of 5:3 respectively. ఇద్దరు సేల్స్ మెన్స్ ఒక్కొక్కరు 16.2% లాభం వస్తుందని క్లైమ్ చేశారు. ఒకరు దానిని కొన్న ధరపై లెక్కిస్తే మరొక ధరపై అమ్మకం ధరపై లెక్కిస్తారు. లాభాలలో వ్యత్యాసం 585 మరియు రెండు వస్తువుల అమ్మకం ధర వరుసగా 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వస్తువుల అమ్మకం ధరల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. బట్ ఏంటమ్మా మనకి ఇక్కడ రెండు వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఇద్దరు సేల్స్ మెన్ ఏంటంటే ఒకరేమో కొన్న ధరపై ప్రాఫిట్ లెక్కిస్తాడు. యాక్చువల్గా ప్రాఫిట్ అంటే ఏంటమ్మా కొన్న ధరపై లెక్కిస్తాడు. సెకండ్ వన్ దేనిపైన లెక్కించాడు సెల్లింగ్ ప్రైస్ పైన లెక్కిస్తున్నాడు అన్నాడు. అదే కదా మనకి ఇచ్చిందమ్మా ఇక్కడ. మరొకరు అమ్మకం ధరపై లెక్కిస్తాడు, ఒకరేంటమ్మా కొన్న ధరపై. కానీ ఇక్కడ ఏంటమ్మా మనకి వాటి యొక్క సెల్లింగ్ ప్రైజెస్ ఇచ్చాడమ్మా మనకి. SP1 ఎంతమ్మా మనకు SP2 సెల్లింగ్ ప్రైజ్ ఎంతమ్మా మనకు 3:5 బేస్డ్ ఆన్ 3x. నెక్స్ట్ ఏంటమ్మా 5x అనుకోండి డైరెక్ట్గా. ఫస్ట్ వన్ ఒకరు కొన్న ధరపై లెక్కిస్తున్నాడు అన్నాడు కదా, అంటే ఎంతమ్మా మనకు 16.25%. ఫస్ట్ మనకి 16.25 25.25 అంటే ఎంతమ్మా మనకి 1/4 కదా. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇది 16 4 64 + 1 ఎంతమ్మా 65/4%. అంటే 16.25 అంటే ఎంతమ్మా 65/4%. ఎస్ క్లియర్. ఇప్పుడు మనకి కొన్న ధరపై లెక్కిస్తున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఉందమ్మా మనకి. సెల్లింగ్ ప్రైస్ ఉందంటే నేను ఏం చేస్తాను కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాను. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకు 3x. కాస్ట్ ప్రైస్ కావాలి. జనరల్గా 20% గెయిన్ అంటే 120/100 రాస్తుంది. కానీ ఇప్పుడు ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్ కావాలంటే రివర్స్ రాయాలా 100/120 అని రాస్తా. కానీ ఇప్పుడు 65/4% అంటే దీన్ని 100కి యాడ్ చేస్తే ఎంతమ్మా మనకు 100 + 4 అంటే ఎంతమ్మా 400. 465/4 × 100 400 అంటే 465/400. అది కాస్ట్ ప్రైస్ పైన లెక్కిస్తే. సెల్లింగ్ ప్రైస్ పైన లెక్కిస్తే ఏమవుతుంది 400 ఎంతమ్మా మనకు 465. ఇది మనకి ఎస్ చూడమ్మా మనకి 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 80 టైమ్స్ పోతుంది. 5లో ఎంతమ్మా మనకి ఇది 7 టైమ్స్ 5 3s. ఓకేమ్మా 5 8 ఎంతమ్మా 40. ఓకేమ్మా 5 8 40 5 9 అమ్మా సారీ ఇక్కడ 5 9 45 5 3 15. నెక్స్ట్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 31 టైమ్స్ పోతుంది. అంటే వాట్ ఇస్ దట్ 80x ఎంతమ్మా 31 అవుతుంది. బట్ ఇక్కడ వాల్యూస్ తీసుకుని అంతే వస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ మాత్రం ఇది బాగా లాజిక్ ఆలోచించండి. ఇది కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్ 3x. ప్రాఫిట్ ఈక్వల్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఫస్ట్ వన్ ఆర్టికల్ ప్రాఫిట్
సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 3x, కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 80x మైనస్ ఎంతమ్మా 31 మైనస్ ఎంతమ్మా 3x, 3 ఇంటూ 31 అంటే ఎంతమ్మా 93, 93లో 80x పోతే ఎంతమ్మా మనకు 13x బై ఎంతమ్మా 31. ఇది మొదటి వస్తువు యొక్క ప్రాఫిట్. బట్ రెండవ వస్తువును ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ పైన లెక్కించాడు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకు డైరెక్ట్గా 5x, ప్రాఫిట్ ఈక్వల్ టు సెకండ్ ఆర్టికల్ ప్రాఫిట్ 5x ఎంతమ్మా డైరెక్ట్గా అప్లై చేయండి. సో 65/4 డైరెక్ట్గా ఎంతమ్మా మనకి, సో 65/4% అంటే ఎంతమ్మా 65/4 ఇంటూ 100. ఓన్లీ ప్రాఫిట్ వాల్యూనే తీసుకుంటా. ఇక్కడ కొన్న ప్రైస్ పైన లెక్కించాడు కాబట్టి సో ఏంటమ్మా కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ని సెల్లింగ్ ప్రైస్ పైన లెక్కిస్తున్నాడు. ఆ ప్రాఫిట్ ఎంతమ్మా 65/4, 65/4% ఎంత డైరెక్ట్గా. ఎంతమ్మా మనకి 5లో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. 5లో 20 టైమ్స్. నెక్స్ట్ 5లో దట్ ఈజ్ ఎంతమ్మా 13 టైమ్స్. 5లో ఎంతమ్మా మనకి ఇది 4 టైమ్స్ అంటే ఎంతమ్మా మనకి ఇది 13x బై ఎంతమ్మా 16. ఇది మనకి 13x/16. మనకు క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకి లాభాల మధ్య వ్యత్యాసం అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రాఫిట్స్ ఇచ్చాడు. అంటే వాటి యొక్క ప్రాఫిట్ ఎంతమ్మా సెకండ్ ఆర్టికల్ ప్రాఫిట్ ఎంత 13x/16, ఫస్ట్ ఆర్టికల్ ప్రాఫిట్ ఎంతమ్మా 13x/15. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇస్తున్నాడు మనకి. అంటే ఇప్పుడు ఎంతమ్మా డిఫరెన్స్ అంటే ఎలా రాయొచ్చు డైరెక్ట్గా మనకి. సో డిఫరెన్స్ అంటే ఏంటమ్మా మనకి, సో ఇక్కడ అప్లై చేస్తుంది చూడమ్మా డిఫరెన్స్ 13x బై ఎంతమ్మా మనకి ఇక్కడ 16 మైనస్ 13x బై ఎంతమ్మా మనకు 31 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకి 585 ఇచ్చాడు మనకి 585. ఇక్కడ 13 అనేది కామన్ తీసుకుంటే ఇంకా 13 అనేది క్యాన్సిల్ చేస్తాము డైరెక్ట్గా. 13 4s ఎంతమ్మా 52. వాట్ ద రిమైండర్ 6, 13 5s 6. ఇంకా 13 పోయిందంటే x/16 మైనస్ x/13 అంటే 31 అంటే వీటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా 16 ఇంటే ఎంతమ్మా మనకు 31. 16 క్యాన్సిల్ పోతే ఎంతమ్మా 31x ఇక్కడ 16 అంటే వాట్ ద రిమైండర్ 15. x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 45 అంటే 15 ఎనీ టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్ పోతుంది. అంటే సో వాట్ ఇస్ దట్ 15లో హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. ఓకేమ్మా. సో ఇప్పుడు చెప్పండి డైరెక్ట్గా 16 3 ఎంతమ్మా మనకి 48. సో దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 48 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 31. ఇదే కదా మనకి 48 ఇంటూ 31. ఎస్ వర్ దట్ వాల్యూ. సో ఎంతమ్మా మనకి 3 8 అంటే ఎంతమ్మా మనకు 24, 3 4s ఎంతమ్మా 12 అంటే ఎంతమ్మా మనకు 14. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 0. ఓకేమ్మా. ఎస్ మళ్ళీ 48 ఇంటూ 1 అంటే ఎంతమ్మా 48 అంటే ఎంత వస్తుంది మనకి 8. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 8. నెక్స్ట్ ఎంతమ్మా 1488. సో 1488 ఇది ఎక్స్ వాల్యూ. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి వస్తువు అమ్మకాల మధ్య వ్యత్యాసం, వీటి మధ్య వ్యత్యాసము ఎంత ఉందమ్మా మనకు 2x ఉంది. x ఈక్వల్ టు 1488 అయితే 2x ఈక్వల్ టు అంటే ఎంతమ్మా 2 ఇంటూ ఎంత మనకి 1488 అంటే 2 8 16, 2 8 16 అంటే ఎంతమ్మా 17, 2 4 8 అంటే ఎంతమ్మా 9, 2 1 ఎంతమ్మా 2 అంటే వాట్ ఇస్ దట్ 2976 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2976. ఓకేమ్మా. నైస్. నెక్స్ట్ in a class 8 of school the ratio of the students playing cricket to those playing football 27:13, while the ratio of these playing football to these playing hockey 26:14. If the total number of students in class 8 470 and each student played exactly each game, find the percentage of the students of the class playing cricket. Give your answer correct 2 decimals. ఓకే అమ్మా. ఒక పాఠశాలలో 8వ తరగతిలో క్రికెట్ ఆడే విద్యార్థుల నిష్పత్తి, ఫుట్బాల్ ఆడే విద్యార్థుల నిష్పత్తి 27:13. ఫుట్బాల్ మరియు హాకీ ఆడే విద్యార్థుల మధ్య నిష్పత్తి 26:14. 8వ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 470 అయితే ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఒక ఆట ఆడితే తరగతిలో క్రికెట్ ఆడే విద్యార్థుల శాతం కనుగొనండి అన్నాడు. బట్ ఇక్కడ ఏంటమ్మా క్వశ్చన్లో మనకి క్రికెట్ నెక్స్ట్ ఏంటమ్మా ఫుట్బాల్ ఆడే రేషియో ఇచ్చాడు ఎంతమ్మా 27:13 ఒకటి. అదే క్వశ్చన్లో మనకి ఏంటమ్మా మనకి సో వాట్ ఇస్ దట్
ఫుట్బాల్ నెక్స్ట్ ఏంటమ్మా హాకీ ఆడేవారి రేషియో ఇస్తున్నాడు 27:14. దీన్ని క్యాన్సిల్ చేయడమా 2లో 13 టైమ్స్ 2లో ఎంతమ్మా 7 అంటే 13 ఎంతమ్మా 7. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా రేషియో. క్రికెట్ ఫుట్బాల్ హెచ్ ఇది కాన్స్టెంట్గా ఉంది కదా. ఎస్ క్రికెట్ నెక్స్ట్ ఏంటమ్మా ఫుట్బాల్ నెక్స్ట్ ఏంటమ్మా హెచ్ ఇది రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్ 13/7 ఎంతమ్మా 91. ఎస్ 13/2 ఎంతమ్మా ఈ రెండు మల్టిప్లై చేయండి 13/7 91. 13/2 ఎంతమ్మా 26 అంటే ఎంతమ్మా 35. ఎస్ నెక్స్ట్ ఎంతమ్మా 13 ఎంతమ్మా 169. 13/7 ఎంతమ్మా 91. ఎస్ ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. దేంట్లో క్యాన్సిల్ అవుతాయి 13లో ఎంతమ్మా 13/2 ఎంతమ్మా 26 అంటే ఎంతమ్మా 9 ఉంది. 13/7 13లో పోతుంది. 13లో ఎంతమ్మా 9 టైమ్స్ పోతుంది. బట్ ఇక్కడ అడిగింది అంటే ఓన్లీ పర్సెంటేజ్ అడిగాడు. అందులో ప్రతి విద్యార్థి ఈచ్ గేమ్ ఆడుతున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ నెంబర్ మనము 470ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రేషియో తీసుకుని కూడా మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు నువ్వు నెంబర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తావు అదే వస్తుందమ్మా. క్లియర్. ఇంకా డైరెక్ట్గా పర్సెంటేజ్ యాడ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ మొత్తం విద్యార్థులు ఎంతమ్మా 27 ఒక 13 సారీ ఇక్కడ ఎంతమ్మా 13 13/7 91. సో 27 ఒక 30 ఎంతమ్మా మనకు 47 అంటే టోటల్గా 47 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేమ్మా దాన్ని డివైడ్ చేసిన మళ్ళీ ఈచ్ పార్ట్ ఎంతమ్మా 10 270 130 70 అంతా అదే వస్తుంది మనకి. ఈ 47లో క్రికెట్ అంటే ఫస్ట్ వన్ అంటే క్రికెట్ ఆడేవారు ఎంత ఉన్నారమ్మా 27. పర్సెంటేజ్ అంటే ఏంటమ్మా మనకు ఇంటూ 100. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ వాల్యూ కౌంట్ చేయాలి. అంటే 2700 అనేది 47లో ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్లీగా. ఫస్ట్ ఎంతమ్మా 5 టైమ్స్ పోతుంది కదా. ఎస్ అంటే ఎంతమ్మా 235. ఎస్ వాట్ ద రిమైండర్ ఎంతమ్మా మనకి ఇది 5. నెక్స్ట్ 7లో 3 పోతే వాట్ ద రిమైండర్ 4. వాట్ ద రిమైనింగ్ 0. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 8 4s అంటే 8 కాదు 7 అవుతుంది మనకి. 7/7 ఎంతమ్మా 49. 7 4s ఎంతమ్మా 28. 28 + 4 అంటే ఎంతమ్మా 32. అంటే సో మళ్ళీ ఏమవుతుందమ్మా 1. సో 4 అంటే 2 అంటే పాయింట్ అప్లై చేస్తే 0 అంటే అప్రాక్సిమేట్ ఎలా ఉంటుందమ్మా 57+ ఉంటుందమ్మా. 57 అంటే ఉండేది ఒకటే కదా మనకి డైరెక్ట్గా అంటే 57.45. A rectangular courtyard 20 meters 16 centimeters long, 15 meters 60 centimeters broad. It is to be paved with square stones of the same size. Find the least number of such stones. Okay ma. ఒక దీర్ఘ చతురస్రాకార ప్రాంగణం 20 మీటర్లు 16 సెంటీమీటర్ల పొడవు 15 మీటర్లు 60 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి ఒకే పరిమాణంలో చతురస్రాకార రాళ్లతో చదును చేయాలి. అటువంటి రాళ్లలో కనిష్ట సంఖ్యను కనుగొనుము. ఓకేమ్మా. బట్ ఏంటమ్మా మనకి ఒక రెక్టాంగులర్ రూమ్ ఉంది మనకి. ఈ రెక్టాంగులర్ రూమ్ని ఫ్లోర్ని ఏంటమ్మా చతురస్రాకార పలకలతో చతురస్రాకార స్టోన్స్తో పరచాలి అన్నాడు. కానీ చతురస్రాకార ఏంటమ్మా మనకు సైడ్ అయితే ఇవ్వలేదు. బట్ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుందమ్మా డైరెక్ట్గా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ బై ఏమవుతుందమ్మా ఏరియా ఆఫ్ స్క్వేర్. అంటే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం యొక్క రూమ్ను దేంతో డివిజిబుల్ చేయాలి మనకి చతురస్రం యొక్క వైశాల్యంతో డివిజిబుల్ చేయాలి. కానీ చతురస్రం యొక్క వైశాల్యం అన్నప్పుడు ఆ సైడ్ ఇచ్చాడమ్మా మనకు ఇవ్వలేదు. బట్ ఆ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా ఒకటి మీటర్స్ సెంటీమీటర్స్ ఉంది కదా. ఫస్ట్ ఏంటమ్మా అన్ని సెంటీమీటర్లకు మార్చుకోండి. 1 మీటర్ ఈక్వల్ టు ఎంతమ్మా 100. 20 మీటర్స్ అంటే ఎంతమ్మా 2000 సెంటీమీటర్స్ ప్లస్ 16 అంటే ఎంతమ్మా 2016 ఇది మనకి. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 15 మీటర్స్ కదా. ఎస్ 1 మీటర్ 100. 15 మీటర్స్ అంటే ఎంతమ్మా 1500 ప్లస్ 60 అంటే ఎంతమ్మా మనకు 1560. బట్ ఇప్పుడు మనకు చూడమ్మా మనకి ఆ రాళ్ళు ఎలా ఉండాలా కనిష్ట సంఖ్యలో ఉండాలంటే నువ్వు యూజ్ చేసే స్క్వేర్ టైల్ యొక్క సైడ్ అనేది ఎలా ఉండాలా మ్యాక్సిమం అయి ఉండాలి. అది మ్యాక్సిమం అయి ఉండాలంటే ఆ వాల్యూ ఎలా ఉండాలంటే ఈ రెండింటి యొక్క మెజర్మెంట్స్ను డివిజిబుల్ చేసే హైయెస్ట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు ఒక మెథడ్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ దేంతో డివిజిబుల్ అవుతాయేమో డైరెక్ట్గా 4. ఎలా అప్లై చేస్తాం లాస్ట్ 2 డిజిట్స్. 4లో ఎంతమ్మా మనకు 500. 4 4s ఎస్ 4 3s 12. 4లో ఎంతమ్మా 9 టైమ్స్. నెక్స్ట్ ఎంతమ్మా 0. క్లియర్. ఎస్ మళ్ళీ దేంటనో పోతుందో ట్రై చేద్దాం. ఎస్ ఏమో 9లో పోతుంది కదా 9.
సో 9 5 ఎంతమ్మా 45, 9 6 ఎంతమ్మా 54. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9, సో సారీ 9లో పోదమ్మా మనకి, సారీ 9 కాదు, 9 + 3 కాదు, 3లో పోతుంది. 3లో ఎంతమ్మా 3 1 జా 3, 3 6 జా 18, 3 8 జా 24. ఎస్ 3 1 జా 3 3 జా, నెక్స్ట్ ఎంతమ్మా 0. మళ్ళీ దేంట్లో పోతున్నాయి మనకి ఇవి? ఎస్ దేంట్లో పోతాయమ్మా 2లో ఎంతమ్మా మనకు 2 8 జా, ఎస్ నెక్స్ట్ 2 4 జా, నెక్స్ట్ ఎంతమ్మా 2 7 జా 2 5 జా. 75 84 దేంతో మల్టిపుల్ అవుతాయా? 75 84 దేంతో మల్టిపుల్ కావు. అంటే అప్పుడు ఈ రెండింటి యొక్క HCF అంటే ఎంతమ్మా 4 3 జా 12, 12 2 జా ఎంతమ్మా 24 అవుతుంది. అంటే ఈ రెండు సంఖ్యలు భాగించబడే గరిష్ట సంఖ్య ఎంతమ్మా 24. ఈ 24 ఏంటమ్మా మనకు చతురస్రం యొక్క భుజం అవుతుంది. ఓకేమ్మా, అంటే ఇప్పుడు మనకి ఆ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ దేంతో డివిజబుల్ చేయాలా? ఏరియా ఆఫ్ ది స్క్వేర్, చతురస్రం యొక్క పలక వైశాల్యంతో భాగించాలి. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏంటమ్మా ఫార్ములా L × B, లెంత్ × బ్రెడ్త్ ఎంతమ్మా మనకు 2016 ఇంటూ ఎంతమ్మా మనకి 1560 డివైడెడ్ బై సైడ్ ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది 24 ఇంటే ఎంతమ్మా మనకు 24. ఇది మనకి ఎస్ 4లో ఎంతమ్మా మనకి 500, 4 4 జా 4లో ఎంతమ్మా 6 టైమ్స్. ఓకేమ్మా 6 5 జా ఎంతమ్మా మనకి 45, 6 5 సారీమ్మా 6లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 6 8 జా ఎంతమ్మా 48, 2 6 4 జా ఎంతమ్మా 24. ఎస్ నెక్స్ట్ అగైన్ 12 2 టైమ్స్. ఓకేమ్మా 12 1 జా 12 3 జా, నెక్స్ట్ ఎంతమ్మా 0. నెక్స్ట్ అగైన్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకు 75. అంటే వడ్ దట్ ఎస్ 6లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 టైమ్స్. 6 4 జా 24, 6 అంటే ఓకేమ్మా 6 3 జా 18, వడ్ ద రిమైండర్ 21, 6 3 జా 18, వడ్ ద రిమైండర్ 3, 6 6 జా 36. ఓకేమ్మా నెక్స్ట్ డైరెక్ట్గా 4లో తీసుకుంటే 4 8 జా ఎంతమ్మా 32, వడ్ ద రిమైండర్ 1. సో అంటే ఎంతమ్మా 4 4 జా 16. ఎస్ మళ్ళీ అగైన్ 12లో పోతుంది కదా మనకి. ఎస్ 12 అంటే మనకి 12 2 జా ఎంతమ్మా 24. ఎస్ 12 1 జా ఎంతమ్మా 12, వడ్ ద రిమైండర్ 3, 36. 12 3 జా ఎంతమ్మా 36, నెక్స్ట్ ఎంతమ్మా 0. నెక్స్ట్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా ఇక్కడ 2 6 జా 2 5 జా పోతుంది. 2 6 జా 2 5 జా. ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా 84 ఇంటే ఎంతమ్మా మనకు 65 మల్టిప్లై 6 4 జా ఎంతమ్మా 24, 6 8 జా ఎంతమ్మా 48, 48 ఒక 2 అంటే ఎంతమ్మా 50. నెక్స్ట్ అగైన్ ఇంటూ 60 అంటే ఏమవుతుందమ్మా 0. ఎస్ 5 4 జా 25, 8 జా 40 అంటే ఎంతమ్మా 42, అంటే వడ్ దట్ 0. నెక్స్ట్ ఎంతమ్మా 6, నెక్స్ట్ అగైన్ 4 అంటే వడ్ దట్ 5460. సో వడ్ దట్ ఆన్సర్ 5460 స్టోన్స్. ఓకేమ్మా ఎస్ a certain sum is divided between A, B, C and D such that the ratio of the sets of A and B is 1:3 and that of B and C is 2:5 and that of C and D is 2:3. The difference between the sets of A and C is 3510. Then the sets of D, A, B, C, D ల మధ్య ఒక నిర్దిష్ట మొత్తాన్ని విభజించారు. తద్వారా ఏ మరియు బిల వాటాల మధ్య నిష్పత్తి 1:3, బి మరియు సిల వాటాల మధ్య నిష్పత్తి 2:5, సి మరియు డిల వాటాల మధ్య నిష్పత్తి 2:3, ఏ మరియు సి వాటాల మధ్య వ్యత్యాసం 3510 అయితే డి వాటా ఎంత? బట్ ఇక్కడ ఏంటమ్మా క్లియర్గా మనకి A:B రేషియో ఇచ్చాడమ్మా క్లియర్గా. A:B ఎంతమ్మా రేషియో మనకి 1:3 రేషియో ఇచ్చాడు. అదేవిధంగా B:C కూడా ఇచ్చాడు కదమ్మా మనకి. వడ్ దట్ రేషియో B:C 2:5. నెక్స్ట్ అగైన్ ఏంటమ్మా C:D రేషియో ఇచ్చాడు ఎంతమ్మా మనకు 2:3. సో ఏ మరియు సిల వాటాల మధ్య వ్యత్యాసం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A:B:C:D ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే డయాగ్నల్గా ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. ఫస్ట్ అది చెక్ చేయండి. సో ఈక్వల్గా ఉంది కాబట్టి వచ్చే రేషియో కూడా ఏంటమ్మా A:B:C:D. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే తెలుసు కదా మనకి. ఫస్ట్ ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఎస్ ఎంతమ్మా మనకి 1:3, 2:5, 2:3. సో ఎంతమ్మా టోటల్గా మల్టిప్లై చేస్తే 4. ఓకేమ్మా 1 నెంబర్ డౌన్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రాండి. ఇక్కడ 3 2 ఎంతమ్మా 6, 6 2 ఎంతమ్మా 12. ఓకేమ్మా నెక్స్ట్ అగైన్
సెకండ్ 2 నెంబర్స్ డౌన్ చేసి మళ్ళీ ఇవతల బ్యాక్ సైడ్ రండి. 3 5 ఎంతమ్మా 15, 15 2 ఎంతమ్మా 30. ఎస్ నెక్స్ట్ అగైన్ 3 5 అన్ని స్ట్రైట్గా అన్ని మల్టిప్లై చేయండి అమ్మా. 3 5 15, 15 3 ఎంతమ్మా 45. అంటే వాటి యొక్క రేషియో ఎంతమ్మా 4:12:45. మనకు ఆప్షన్లు ఏమడిగాడంటే డి యొక్క వాటా అడిగాడు. డి యొక్క వాటా అంటే ఏంటమ్మా డైరెక్ట్ ఎంత ఉంది 45. ఆప్షన్ ద్వారా వెరిఫై చేయాలంటే 45 మల్టిపుల్ కావాలి. 45 మల్టిపుల్ అంటే వీటి యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా మనకి కోప్రైమ్స్ 9 5 అంటే 9 మల్టిపుల్ కావాలి, 5 మల్టిపుల్ కావాలి. 5 మల్టిపుల్ అంటే ఏమవుతుందమ్మా 1 స్పేస్ 0 ఆర్ 5 ఉండాలి కాబట్టి ఇచ్చిన ప్రతి ఆప్షన్ 5 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా 9 మల్టిపుల్ కావాలి. 9 మల్టిపుల్ కావాలంటే ఏంటమ్మా సమ్ ఆఫ్ ది డిజిట్స్ అప్లై చేయండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 5 + 4 ఎంతమ్మా 9, ఇది 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3 + 2 5 అంటే ఇక్కడ కూడా 9 మల్టిపుల్. ఇంకా 2 వచ్చినాయి కాబట్టి మనకు కంపల్సరీ ఏది డిసైడ్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటప్పుడు అమౌంట్ డివైడ్ చేయాల్సిందే. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడమ్మా మనకు ఏ మరియు సిల మధ్య వాటాల మధ్య వ్యత్యాసం. ఏ మరియు సి వాటాల మధ్య వ్యత్యాసం. ఏ మరియు సిల వాటాల మధ్య వ్యత్యాసం అన్నాడు. ఇదే కదా మనకి ఎస్. ఏ మరియు సిల వాటాల మధ్య వ్యత్యాసం అంటే 4 30. వాట్ ద డిఫరెన్స్ ఎంతమ్మా మనకు 26 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకి 3510. 3510 ఇదే కదా మనకి ఎస్. డైరెక్ట్గా 13లో ఎంతమ్మా 2 టైమ్స్ పోతుంది. 13 2 ఎంతమ్మా 26. 26 అంటే మళ్ళీ ఎంత ఉంటుందమ్మా 9. 13 7 ఎంతమ్మా 91. నెక్స్ట్ ఎంతమ్మా 0. మళ్ళీ అగైన్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం. సో 2 1 నెక్స్ట్ ఎంతమ్మా 2 3 2 5 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 135. 1 పార్ట్ 135 అయితే మనకు కావాల్సింది డి షేర్. డి షేర్ అంటే ఎంతమ్మా 45. అంటే వాట్ ఇస్ దట్ 135 ఇంటే ఎంతమ్మా మనకి 45. దట్ ఈజ్ 40 + 5 4 5 20 4 3 ఎంతమ్మా 12 అంటే ఎంత వస్తుంది 14. 4 1 4 అంటే ఎంతమ్మా 5. 40 అంటే ఎక్స్ట్రా 0 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 5తో మల్టిప్లై చేయండి. 5 5 25. 5 3 15 అంటే ఎంతమ్మా మనకు 17. నెక్స్ట్ 5 1 ఎంతమ్మా 5 అంటే ఎంత వస్తుంది మనకి 5 + 1 6. అంటే వాట్ దట్ ఆన్సర్ మనకి 6. నెక్స్ట్ ఎంతమ్మా 7. నెక్స్ట్ అగైన్ 10 అగైన్ ఎంతమ్మా మనకి 6075. అంటే వాట్ దట్ ఆన్సర్ 6075. ఓకే అమ్మా.